కార్పొరేషన్ ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన 41, 43, 20 డివిజన్ల కార్పొరేటర్లు కేశాని వేణుగోపాల్ రెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, అల్లి నాగలక్ష్మి, మల్లికార్జున్ యాదవ్ల అరోరా స్కూల్ ప్రిన్సిపల్ గొర్రె వెంకటరెడ్డి, అశ్విని ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ పాఠశాల పరిధిలోని కార్పొరేటర్లను సన్మానించడం సంతోషకరమని అన్నారు. ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల బలోపేతానికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డ్వాబ్ సెక్రటరీ చొక్కారావు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన వెంకట్ సార్ జాబ్ వాళ్ళు చర్మానం చేస్తారని చెప్పడం మీటింగ్ చూసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందా? 20వ వార్డు మరి 43వ వార్డు 42వ వార్డు నుంచి గెలుపొందినటువంటి మమ్మల్ని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అరోరా స్కూల్ యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ గొర్రె వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే మా గొల్లగూడెం ప్రాంతం అనేది కొంచెం వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో హై స్కూల్ స్థాపించి హాస్టల్ కూడా ఇక్కడ పెట్టడము మా విద్యార్థులంతా కూడా చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఈ స్కూల్ చాలా డెవలప్ చెందాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. దానికి మా సహకారం కూడా ఉంటుంది. మా ప్రాంతంలో ఇటువంటి స్కూల్ రావడం చాలా మేము గర్వకారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇది మేము ఎప్పటికైనా కూడా వాళ్ళకి మేము అందుబాటులో ఉండి మా స్కూల్ డెవలప్మెంట్తో పాటు విద్యార్థులు కూడా మంచి చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకునే విధంగా వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. యాజమాన్య వారు మాకు సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటుగా మా 20వ వార్డు డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ గారిని, 42వ డివిజన్ అల్లి మల్లికార్జున నాగలక్ష్మి గారిని మమ్మల్ని పిలిచి వారి స్కూల్ డెవలప్ అయ్యేందుకు మా సలహాలు కూడా తీసుకుంటున్నారు. అందుకు మేము ఖచ్చితంగా వారికి సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ స్కూల్లో చాలా మొదట్లో కొంచెం పర్మిషన్స్ రాక ఇబ్బంది అయినప్పటికీ ఈ సంవత్సరం అడ్మిషన్స్ పెరిగి నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంతకంటే డబుల్ అడ్మిషన్స్ కావాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా నాణ్యమైన విద్యనిచ్చి మీరు కూడా మంచి భవిష్యత్తు పిల్లలను తయారు చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్కూల్కు మమ్మల్ని పిలిచి సన్మానం చేసిన మా అన్న వెంకటరెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏ సహకారం ఉన్నా కానీ మేము దగ్గర ఉండి, పిల్లల్లో ఏ ఇబ్బందులు ఉన్నా కానీ, స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మేమందరం ఉండి అన్నకు తోడుగా ఉండి స్కూల్ స్ట్రెంత్ గిట్ట పెంచడానికి మేము చాలా చూస్తాము. కంపల్సరీ మా ఏరియాలో ఉన్న చాలా పిల్లలకి ఇట్లా ఈ స్కూల్ పంపించి అన్నకు తోడుగా ఉండి స్కూల్ బాగా చదివిపోయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను పిలవగానే మన్నించి వచ్చిన ముగ్గురు కార్పొరేటర్లకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల నుంచి మనం స్కూల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ పూర్తి పర్మిషన్లతో ఈ సంవత్సరం ముందుకు నడిచాము. ఇప్పుడు అదేవిధంగా స్టాఫ్ కూడా ఇంకా కొత్త స్టాఫ్ని తీసుకొని ఇంకా ఎడ్యుకేషన్ని ముందు ఇంకా ఎక్కువ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ సహకరిస్తే వాళ్ళకు మా దాంట్లో ఏదైనా లోపం ఉన్నా కూడా వాళ్ళు ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎడ్యుకేషన్ని మాత్రం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. మా మిత్రులు సుభాష్ గారు, మల్లికార్జున్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు మీకు ఎవరు? ఈ ప్రాంత వాసులు ఇక్కడ ఉన్నారు కదా, ఈ ముగ్గురు ఎవరు చెప్పండి? మీ కార్పొరేటర్ ఎవరు కదా? మీ మాన్యులు వెంకరెడ్డి గారు, వెంకటేశ్వర గారు, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలారా, స్టూడెంట్స్ అందరికీ నేను శుభాశీస్సులు, నా తోటి మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, గత 30 ఏళ్ళు మీరందరూ ఇక్కడ చిన్న పిల్లలు చూసిండ్రు, ఇక్కడ పెద్దలు చూసిండ్రు. ఇక్కడ ఈ భూమి గొప్పది. ఎట్లా గొప్పది? శ్రీ శ్రీ తిరండి రామానుజన స్వామి భూమి పూజ చేసిండ్రు. కేంద్ర మంత్రులు వచ్చిండ్రు, రాష్ట్ర మంత్రులు వచ్చిండ్రు, గవర్నర్లు వచ్చిండ్రు. మన ఒక మాటలు చెప్పాలంటే వెంకటరెడ్డి గారే కనుక ఆ రోజు ఎమ్మెల్యేను మంత్రి ఉంటే నా స్కూల్ ముయ్యనీయకపోవు, మా స్కూల్ బంద్ కాకపోవు.
కాకపోతే దురదృష్టంతో ఆయన లేకపోవడం మా దురదృష్టం. సరే 30 ఆయన కూడా